హాయ్ గైస్, వెల్కమ్ టు క్యాండీ క్రిటిక్స్. నేను మీ తిలక్. హాయ్ గైస్, నేను మీ ప్రణయ్. చలో ప్రణయ్, మండే ఎపిసోడ్ గురించి మనం క్విక్ గా రివ్యూ చేద్దాం. అంటే మన ఒపీనియన్ చూద్దాం. ఏం జరిగింది? ఎపిసోడ్ మొత్తం సంజన తినేసింది. ఆ ఏడుపు వల్లన, గొడవ వల్లన, దేని వల్ల అయితే మొత్తం సంజనానే ఉంది ఎపిసోడ్ మొత్తం. అవును, ఆమె ఇక చేసేదే అది కదా ప్రణయ్, జస్ట్ కంటెంట్ కోసం ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మొన్నటిదాకా దొంగతనాలు చేసింది, అదే ఇక బోర్ కొట్టేసింది, అందరికైనా అర్థమైపోయింది. మళ్ళీ ఫస్ట్ వీక్ లో ఎలా అయితే గొడవ పెట్టుకుందో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతుంది అనమాట. ఇప్పుడు ఆమెకు ఒకళ్ళు దొరికిల్లు, ఫ్లోరా తానా అంటే తందనా అంటుంది. అంతే, ఏం చెప్తే అది చేస్తుంది గుడ్డిగా. ఆమెకంటూ ఒక జడ్జిమెంట్ లేదు ఫ్లోరాకి, ఆమెకంటూ ఒక స్టాండ్ తీసుకోవడం తెలియదు. ఆమె సంజన ఏం చెప్తే అదే, నేను నీకు ఆమ్లెట్ కావాలా, బుజ్జి కావాలా, హర్షి గారితో చేపించుకుందాం, ఏదంటే అది అంటుంది. ఫస్ట్ మనకి డీమన్ పవన్ ఎట్లయినా పనిష్మెంట్ ఇస్తా అన్నాడు సంజనాకి. ఆ పనిష్మెంట్ తీసుకుంటే అయిపోతుంది కదా. అంటే మనోడు కూడా జైల్లో పెట్టే అంత రైట్స్ లేవులే, కానీ ఏదో ఒక పనిష్మెంట్ అడిగి తీసుకుంటే అయిపోయేది. నువ్వు ఇస్తా అంటే నువ్వు పెట్టగలవా, నువ్వు చెయ్యి, నీ వల్ల అయితే చెయ్యి అన్నట్టు మాట్లాడింది. నువ్వు తప్పు చేసినావు, ఒప్పుకున్నావు, పనిష్మెంట్ ఇస్తా అన్నారు, తీసుకోలేదు. అవును, ఎగ్జాక్ట్లీ అదే. దివ్యలిఖిత బట్టలు దాచిపెట్టడం వల్ల పనిష్మెంట్ తీసుకోమన్నారు. అతను కూడా డైరెక్ట్ జైలు వేస్తా, నేనే కెప్టెన్, నేనే వేస్తా అని కూడా అనలేదు. అందరు హౌస్ మేట్స్ తో డిస్కస్ చేస్తా నేను అని అన్నాడు. ఆ డిస్కషన్ లో అందరితో డిస్కస్ చేస్తారు కదా, దానికి సంజన నువ్వే బిగ్ బాస్ అనుకుంటున్నావా, ఏం లేదు, ఏదైనా చిన్న టాపిక్ ని పట్టుకోవాలి, దాన్ని ఎగ్జాజరేట్ చేయాలి, పెద్ద చేయాలి, ఇష్యూని నా గురించే తిరగాలి, నా గురించి అవ్వాలి ఎపిసోడ్ అంతా ఇదే. అండ్ బిగ్ బాస్ టీమ్ కూడా ప్యూర్ గా సపోర్ట్ చేస్తుంది సంజన అని అనిపిస్తుంది నాకు. ప్రతి దాంట్లో ఆమె ఏం చేసినా ఆమె కంటెంట్ అయితే వస్తుంది. అలాంటిది వేరే వాళ్ళు ఏదైనా మంచి కంటెంట్ చేసినా కూడా ఇవ్వట్లే అనిపిస్తుంది ప్రణయ్ నాకైతే. ఎపిసోడ్ లో 24 గంటల్లో ఓన్లీ సంజన కంటెంటే మనకు 1 hour వస్తుందంటే అసలు మిగతా వాళ్ళు ఏం చేయట్లేదా అంటే నేను నమ్మ ప్రణయ్. మిగతా వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కంటెంట్ అసలు రావట్లేదు. అంటే మేజర్ కంటెంట్ ఇక్కడే ఉంది కదా, గొడవలు ఇవన్నీ ఇక్కడే ఉంది కాబట్టి ఇదే టెలికాస్ట్ చేస్తున్నారు మనకి. ఇక్కడ డీమన్ పవన్ తో గొడవ అయినప్పుడు శ్రీజ కూడా మాట్లాడింది, ఎందుకంటే ఆమె ఇన్వాల్వ్ అయ్యింది కదా అందులో. అందుకని చెప్పి కొంచెం మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడింది, సంజనాకి సపోర్ట్ గా మాట్లాడింది. ఇక్కడ కూడా అవసరం లేని దగ్గర స్టాండ్ తీసుకున్నట్టే. అసలు ఆమె పనిష్మెంట్ ఆమెకు కాదు, ఎందుకు సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఆమెకి ఆల్రెడీ పనిష్మెంట్ జరుగుతుంది కదా, ఆమెది ఆల్రెడీ ఈ రోజు పనిష్మెంట్ కూడా అయిపోయింది. నువ్వు సైలెంట్ గా ఉంటే అయిపోద్ది కదా. అవసరం లేని దగ్గర వేలు పెట్టడం అంటే ఇగో ఇదే. మళ్ళీ నెక్స్ట్ డే అదే క్యారీ ఫార్వర్డ్ చేసింది. అంటే కాకపోతే ఇక్కడ టాపిక్ ఈస్ డిఫరెంట్. అంతే, తనుజతో పెట్టుకుంది. తను ఫస్ట్ మెల్లిగా అక్కడ కుకింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏంటి అంత ప్రశాంతంగా జరుగుతుంది. అంత ప్రశాంతంగా ఉంటే మన సంజనాకి అసలు మనసులో పట్టదు. సో ఏం చేయాలి, అక్కడ ఏదైనా గొడవ పెట్టాలి. సో నాకు ఇంకోటి కావాలి, పోపు వేసుకుంటా నేను, అది ఇదంటే వాళ్ళు పాపం అప్పటి నుంచి చేసుకుంటా ఉన్నారు, పొద్దున్న నుంచి చేసుకుంటా ఉంటారు. ఇంకా అదే పని, వాళ్ళకి వేరే పనులు ఉన్నావా, వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, వాళ్ళు రెడీ అవ్వాలి, వాళ్ళు చేసుకోవాలి. ఈమె జస్ట్ ఇట్లా రెడీ అయ్యి లిప్స్టిక్ పూసుకొని వచ్చి కూర్చొని ఇంకా మిగతాలతో ఆడుకుందాం అనే పనిలో ఉంటుంది. సో వాళ్ళు ఇట్లా కుదరదు అన్నట్టు చెప్తే కెప్టెన్ కూడా ఉన్నాడు అక్కడే, కెప్టెన్ కూడా అదే చెప్పిండు. అదే అండ్ శ్రీజ వచ్చేసి చేస్తుంది నాకు పోపు అని అన్నది. నాకు ఇంకొకటి కూడా అబ్జర్వేషన్ అన్నది, సంజన ఎప్పుడు కానీ ఈ స్లేవ్ మాస్టర్ కాన్సెప్ట్ బాగా ఫాలో అవుతుంది అన్నమాట. ఆమెకి ఎవరో ఒకరు స్లేవ్ గా పనిచేయడం, ఏమో మాస్టర్ లాగా ఫీల్ అవ్వడం, ఇది ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఆమె కెప్టెన్స్ అయినప్పుడు ఆమె బట్టలు మోయమనడం, ఆమె షాంపూ ఆమె తీసుకోకపోవడం, ఆమె కుకింగ్ వేరే వాళ్ళతో చేయించుకోవడం, అట్లా ప్రతి ఒక్కటి. కానీ ఆమె మాస్టర్ ఇంకోటి స్లేవ్ లాగా ట్రీట్ చేస్తుంటారు. అది సంజన మిస్టేక్ కాదు కదా, ఫ్లోరాకి ఉండాలి, మొన్న దొంగతనం జరిగినప్పుడు ప్రియాకి, శ్రీజకి, వీళ్ళకి ఉండాలి. ఇమాన్యుల్ ఎట్లయినా వాళ్ళు మమ్మీ అండ్ సన్ కదా, వాళ్ళకి నడుస్తాయి. వీళ్ళు ఎందుకు చేయాలి, వీళ్ళకంటూ ఒక క్లారిటీ ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ, వీళ్ళకి ఆ క్లారిటీ లేకుండా ఆమె ఏం చెప్తే అది గొర్రెలాగా ఒప్పుకుంటూ పోయి చేస్తే ఎవరికి నష్టం, వీళ్ళకే కదా. ఆ డిస్కషన్ లో ఏంటి, శ్రీజతో చేయించుకుంటా అని చెప్పి నేను కుకింగ్ మానిటర్ అడగండి అని చెప్పి వీళ్ళు అన్నారు. వీళ్ళంటే తనుజ దగ్గరికి వెళ్ళింది, అక్కడ ఇంకోలాగా చెప్పింది. లైక్ అంటే ఇట్లా వీళ్ళు అంటున్నారు నాకు వాళ్ళు రెడీ అవ్వాలంట, సో నేను చేయించుకుంటా వేరే వాళ్ళతోని. అంటే మీకు ఏం కావాలండి, ఇట్లా పోపే కదా, సరే అండి నేను అక్కడ ఎవరు లేకపోతే నేనే చేస్తాను తనుజ నీట్ గా చెప్పింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదే అంటే నాకు ఒక చిన్న పోపు వేయడానికి ఇంత డిస్కషన్ చేస్తున్నారా. నెక్స్ట్ రేషన్ వచ్చింది అనమాట. రేషన్ వచ్చిన తర్వాత తనుజ కూడా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసి ఇదే ఈ పోపు గురించి టాపిక్ అనమాట. అక్కడ ఇక సంజన ఉండేసి కింద అదేంది ఆ డ్రావర్ నుంచి ఆ పోపులు అన్ని తీసి బయటకేసి ఇన్ని ఉన్నాయి కదా ఏం చేసుకుంటావు అది ఇదని మాట్లాడుతుంది. అసలు పోపు అసలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పోపు పెట్టుకుంటారు ప్రణయ్.
అంటే తనుజ ఏమనుకుందంటే ఎక్కువ యూటిలైజ్ అవుతుంది అనుకున్నట్టుంది. ఫస్ట్ థింగ్ నాకు అర్థం కాదు ఏంటంటే అక్కడ ఉన్న అందరికి ఏ ప్రాబ్లం లేదు, ఈవిడ గారికి ఒక్కదానికి ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్? బేసికల్ గా ఈమె కూడా ప్రాబ్లం లేదు ప్రణయ్, లేదు, ఏదో ఒకటి చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి అంతే. అంటే చూస్తుంటే ఆడియన్స్ కి ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది. లిటరల్ గా నా ఒపీనియన్ మాత్రం వరస్ట్ బిహేవియర్ అన్నమాట. కావాలని చేస్తే నాకు అసలు నచ్చదు ఎవరైనా. నిన్న మొత్తం అదే పనిగా అసలు చూడడానికి చిరాకు వచ్చింది. ఎంతసేపు కావాలనే చేస్తుందని మనకు క్లియర్ గా అర్థమైంది. ఎగ్జాక్ట్లీ, హౌస్ మేట్స్ కూడా అర్థమవుతుంది కావాలనే చేస్తుందని కూడా. తర్వాత అన్ని బయట తీసి పెట్టింది కదా, అవన్నీ వీటితో చేసుకుంటారా పోపు అని ఇట్లా పెట్టింది అంతే. ఏం పెద్దగా ఆమె చెప్పినట్టు ఇట్లా ఇసిరేయలే, నార్మల్ గా ఇట్లా చేసుకోండి అని పెట్టింది. దాంతో ఏంది ప్రాబ్లం? ఇట్లా పెడితే ఏమైంది ప్రాబ్లం? నువ్వు అన్ని తీసి పైన పెడితే ప్రాబ్లం లేదు, ఆమె అవి తీసి ఇక్కడ పెడితే ప్రాబ్లమా? అవును. తర్వాత ఈమె ఇక నేను తిన్నాను మీరు వండిన ఫుడ్ అని కూర్చొని నేను 10 minutes దగ్గర తింటా, అరే కళ్యాణ్ నీ దగ్గర తింటా అని అంటే పవన్ అన్నాడు. ఎందుకు అన్నాడంటే లాస్ట్ వీకే మీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు, 10 minutes ఓనర్స్ అనేది డిఫరెన్స్ వస్తుందని వీకెండ్ లో అంత క్లియర్ గా పవన్ ని క్వశ్చన్ చేసినప్పుడు పవన్ అతని స్టాండర్డ్ తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ఓనర్ పోయి 10 minutes దగ్గర తింటున్నాడు, ఓనర్ స్టాండర్డ్ కాన్సెప్టే లేదు కదా అక్కడ. మళ్ళా కావాలని రూల్ బ్రేక్ చేస్తుంది, కావాలని పాయింట్ చేస్తుంది. కొంత టార్గెట్ పెట్టుకుంది, ఎస్పెషల్లీ పవన్ తనుజ వీళ్ళైతే ఈ వీక్ టార్గెట్ అనిపిస్తుంది ఆమెకి. ఏం లేదు, ఏదున్నా వాళ్ళ మీదకి ఎడవాలి. ఇంకా పవన్ ని ఎంత డిగ్రేడింగ్ గా మాట్లాడుతుంది అంటే పవన్ గురించి, అతను ఓన్లీ అమ్మాయిలు అయితేనే పట్టించుకుంటాడు, మేము ఆంటీలం కదా. ఏంది అది? ఇది ఈ వీకెండ్ లో మాత్రం మాట్లాడకపోతే మాత్రం బిగ్ బాస్ టీమ్ కంప్లీట్లీ సంజనకి ఫేవర్ గా ఉన్నది అన్నట్టే, సంజన పిఆర్ లాగా పనిచేస్తున్నట్టే అక్కడ. ఇంత మళ్ళీ ఇంకోసారి కూడా గాజులు వేసుకున్నామా అని కూడా ఉంది ఇవాళ కూడా. అవన్నీ అసలు బిగ్ బాస్ టీం చూస్తుందా, చూసినా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇక లాస్ట్ వీక్ మొత్తం హరీష్ వండితే కంపు వస్తుంది, స్మెల్ వస్తుంది, 10 రోజులు స్నానం చేయలే అన్న సంజననే మళ్ళీ ఇవాళ వచ్చేసి హరీష్ గారు ఎగ్ బుజ్జి బాగా చేస్తారు, హరీష్ గారితో చేయించుకుంటున్నా. ఇవన్నీ ఎందుకు అంటే ఏంటంటే అక్కడ కుకింగ్ కాడ అంత సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ టాపిక్ అయిపోయింది, మార్నింగ్ ఆమె తినలేదు, సరే ఆ టాపిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గొడవ కావాలి. ఎట్లా కావాలి? ఇప్పుడు వేరే వాళ్ళని అలో చేయరు కుకింగ్ కాడికి, అట్లయితే గొడవ అవుతుంది అని ఆమెకు తెలుసు. సో ప్లాన్డ్ గా ఆమెకు ఆ ఎగ్ బుజ్జి ఆ రోజు తినాలనిపించడం, అదే అరిష్టం చేపించుకోవాలనుకోవడం అనేది ప్లాన్డ్ అన్నమాట. మైండ్ ఎంత మైండ్ పెడుతుంది అంటే గొడవలు పెట్టించుకోవడానికి నెంబర్ 1 మైండ్ పెడుతుంది. అదే కదా, నేను తినను అంటే ఎవరికి నష్టం? తినకు అని చెప్పి వదిలేయాలి. వీళ్ళు అక్కడ అలో చేయొద్దు, 10 minutes దగ్గర తినడానికి ఒప్పుకోవద్దు, ఎందుకంటే రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టే కదా. ఇంకా ఇమ్ము పోయి తిను మమ్మీ వాళ్ళు తినలేదా, మనం తింటే లాస్ట్ వీక్ తినలేదా అంటే లాస్ట్ వీక్ సరిగ్గా చేయలేదురా బాబు, మీరు సరిగ్గా ఫాలో అవ్వలేదురా రూల్స్ అనే కదా మన నాగార్జున గారు చెప్పింది. మళ్ళీ అదే చేయడానికి ట్రై చేస్తే వీళ్ళకి సెన్స్ ఉన్నట్ట, కొంచెమైనా రూల్స్ ఫాలో అవుతున్నట్ట. నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకసారి గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి ప్రణయ్ వీళ్ళకి, ఓనర్స్ కి. అసలు ఇక అదే మళ్ళా హరీష్ గారు కుకింగ్ చేయడం వద్దనేసి అనుకున్నారు. లాస్ట్ కి హరీష్ కుక్ చేయకపోతే 2 eggs పక్కకు పెట్టండి, నేను తినను అని పోయి ఆ బెడ్రూమ్ లో కూర్చున్నాక క్వశ్చన్ వచ్చింది అనమాట, ప్రాబ్లం ఏంటి అని. అక్కడ ఇక వాళ్ళందరూ డిస్కస్ చేసేసి ఇంకా ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు, సంజనానే కుకింగ్ మానిటర్ గా పెడితే అయిపోతుంది కదా, అప్పుడు మనం చేయొచ్చు ఇట్లాంటి అని చెప్పి అనుకున్నారు. కానీ వీళ్ళు ఎంతవరకు చేస్తారు అని చెప్పి చూడాలి. మరి ఎవరు కూడా అన్నాడు, మీరు అక్కడ కుకింగ్ మానిటర్ గా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మీకు తెలిసి వస్తాయి, మీరే ఉండండి అని తీసుకొని ఇచ్చాడు. పాపం తనుజ కొంచెం ఫీల్ అయిపోయింది. యాక్చువల్గా తనుజ తప్పే లేదు అక్కడ. తనుజ ఇప్పుడు ఇవాళ సంజన అడిగింది, ఒప్పుకుంటే రేపు ఇంకొకరు అడుగుతారు, వాళ్ళకు కూడా ఒప్పుకోవాలి అన్న. ప్రతి ఒక్కరికి ఒప్పుకుంటే పోతే అక్కడ ఎన్నడో ఒక రోజు సామాన్ తక్కువ పడితే ఎవరిని అంటారు? తనుజనే అంటారు కదా, కుకింగ్ మానిటర్ కాబట్టి. సంజనకి అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పని చేసినట్టే కనిపించలేదు నాకు. అవసరం ఒక అరవడం తప్ప, అటు ఇటు తిరగడం తప్ప పని చేసినప్పుడు ఒక్కరైతే కనిపించిన పని లేదు ఆమెకు. ఒక్కసారి నాకు తెలిసి ఒకసారి బాత్రూమ్ క్లీనింగ్ మొత్తం ఇచ్చేయాలి ప్రణయ్, ఒక 2 weeks. చెయ్యదు అదే చేపియాలి, చెయ్యదు అదే. ఒప్పుకుంటదేమో చేస్తానని, స్టార్టింగ్ లో కుకింగ్ ఒప్పుకుంది కదా, ఒప్పుకొని పని చేయలేదు చూడు, సేమ్ అదే చేస్తుంది. ఎన్ని టాస్క్లు అదే చేస్తుంది. అవును, అంటే గేమ్ ఏమన్నా ఆడతా అంటే అంత లేదు, గేమ్ లో కూడా గేమ్ ఏమి ఉండదు, జస్ట్ ఇదే గొడవలు పెట్టుకోవడం గేమ్. మీన్ వైల్ అదే ఒకటి ఏదో టాస్క్ పెట్టాడు కదా, ఇమ్యూనిటీ టాస్క్ పెట్టిండు ఈ రోజు. వాళ్ళందరికీ ఇమ్యూనిటీ టాస్క్ పెట్టి దానిలో ఇమ్యూనిటీ ఎవరైతే ఇద్దరికి వస్తుందో వాళ్ళు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు. సో అందరూ పార్టిసిపేట్ చేశారు. సో డీమన్ పవన్ ఇస్ ద సంచాలక్. ఇక్కడ అందరూ వెళ్ళారు, గేమ్ ఆడారు. అసలు వాళ్ళకు బ్రెయిన్ ఉందో లేదో అర్థం కాలేదు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ గా విని చేశారా లేదా తెలియట్లేదు. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు మాత్రం సుమన్ శెట్టి అండ్ దివ్యనిక్ ప్రాపర్ గా గేమ్ ఆడి గెలిచారు.
మిగతా వాళ్ళు అట్లీస్ట్ మెల్లిగానో చేసుకోవచ్చు కదా, ప్రాపర్ గా చేసుకుంటే, నీట్ గా ఉన్నట్టు చేసుకుంటే లేట్ అయినా కూడా మీరు అట్లీస్ట్ క్వాలిఫై అయ్యేవారు. ఎగ్జాక్ట్లీ. క్వాలిఫై కాకుండా డిస్క్వాలిఫై అయ్యి అందరూ అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయి ఓన్లీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. సో ఇంకా బిగ్ బాస్ ఏం చేసాడు, ఇంకా ఇద్దరితోనైతే కంటిన్యూ చేయలేము కదా అని చెప్పి ఈ ఇద్దరికే ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చిండు. వాళ్ళు కూడా కొంచెం తక్కువ టాస్క్ ఆడే వాళ్ళు అయితే ఈజీగా గెలవచ్చు అనుకొని ఫ్లోరాని తీసుకున్నారు. తనుజని మాత్రం తక్కువ టాస్క్ ఆడుతుందని ఎట్లా అనుకున్నారో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఎట్లయినా హౌస్ సపోర్ట్ వైజ్ వచ్చినా కూడా తనుజకి ఎట్లయినా సపోర్ట్ ఉంటుందని కొంచెం ఆలోచించుకోవాల్సింది. తనుజని తీసుకున్నారు. సో ఇక్కడ ప్లస్ అయింది సుమన్ శెట్టికి, తనుజకి. ఇంకా ఫ్లోరాకి ఎట్లయినా లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఈ వీక్ ఎందుకులే అని చెప్పి సింపుల్ గా వదిలేశారు. బ్రిడ్జ్ కట్టండి అని చెప్పి టాస్క్ పెట్టారు. అది కూడా సంచాలక్ మళ్ళీ పవన్ నే సెలెక్ట్ చేసుకున్నారు. మిగతా వాళ్ళని ఒక్కొక్కరుగా పిలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ సపోర్ట్ ఎవరికి చేస్తారు, ఒకటి వాళ్ళకి ఒకటి వీళ్ళకి ఇవ్వాలి. సో పవన్ పిలిచినట్టుగా వచ్చారు. అందరూ కూడా సుమన్ శెట్టికి అండ్ తనుజకే ఇచ్చారు. అండ్ నాకు ఒకటి అర్థం కాలేదు, అది ఏం టాస్క్ కూడా అర్థం కాలేదు ప్రణయ్. అక్కడ అందరు కూడా పార్టిసిపేట్ చేయలేదు, ఒక ముగ్గురికే ఛాన్స్ వచ్చింది. అప్పటికే బ్రిడ్జ్ బిల్డ్ అయిపోయింది. అక్కడ ఉన్నది మెజారిటీ. ఇప్పుడు వీళ్ళు 4 పోను 5 సంచాలకుతో 5 మెంబర్స్ వెళ్ళిపోతే అక్కడ 8 మెంబర్స్ ఉంటారు ఇంకా కదా. 8 మెంబర్స్ కి రావాల్సిన ఛాన్స్ ముగ్గురుతోనే నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు వాళ్ళకి ఇమ్యూనిటీ అని. ముందు టాస్క్ బ్లాక్స్ కొట్టాల్సిన టాస్క్ అంటే వీళ్ళు ఏంటంటే పోయి స్టార్ ని అందుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారు తప్ప బ్లాక్స్ ని బలగొట్టాలి అన్న టార్గెట్ పెట్టుకోలేదు. అండ్ ఇక్కడ నాకు పవన్ ఎంత నచ్చాడంటే చాలా నచ్చాడు. ఏంటంటే అతని డెసిషన్ ఇస్ పర్ఫెక్ట్ అనిపించింది. ఇద్దరు ఫాలో అవ్వలేదు, ఇద్దరు డిస్క్వాలిఫైడ్. అంతే, పెద్ద గొడవ లేకుండా. ఇప్పుడు ఓవర్ క్వాలిఫైడ్ అయినా ఎందుకు క్వాలిఫైడ్, అక్కడ గొడవలు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి ముందుసారి ఇచ్చావు కదా ఇప్పుడు ఇవ్వలేదు అని క్వశ్చన్స్ రేజ్ అవుతాయని చాలా మంచిగా ఆన్సర్ చేశాడు అనిపించింది ప్రణయ్. అతని కూల్నెస్ రాను పవన్ గేమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడున్న పవన్ వేరు, ఇప్పుడున్న పవన్ వేరు అనిపిస్తుంది. ప్రతి కాడ అతను మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉంటుంది. ఈవెన్ అక్కడ సంచాలక్ గా మాత్రం 100% జస్టిస్ చేసింది అనిపించింది ప్రణయ్. సో ఈ రోజు అట్లా సుమన్ శెట్టికి అండ్ తనుజకి ఇమ్యూనిటీ స్టార్స్ అయితే వచ్చినాయి. సో వాళ్ళు అవుట్ ఆఫ్ ది నామినేషన్స్. సో ఈ రోజు మళ్ళీ ఏం జరుగుతుంది, నామినేషన్స్ ఏముంటాయి అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. Until then, like, share and subscribe to our channel Candid Critics. And please follow us on our Instagram page Candid Critics.